కోస్తా జిల్లాలో కానీ నవ్యాంధ్రప్రదేశ్లో కానీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ గొట్టిపాటి హనుమంతరావు కుటుంబం ఒక ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది రాజకీయాల్లో. అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్టూరు, ఇప్పుడు అద్దంకి కేంద్రంగా వాళ్ళ రాజకీయాలు జరిగింది. అంటే వాళ్ళు ప్రధానంగా ఎద్దనపూడి మండల కేంద్రం. ఎద్దనపూడిలో హనుమంతరావు 1981లో గ్రామ సర్పంచ్గా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. వ్యాపారవేత్తగా, తర్వాత రకరకాలుగా రాజకీయవేత్తగా, నిష్కలంకమైన ప్రజాసేవకుడా, నిజాయితీపరుడుగా ముద్రపడి మంత్రిగా ఉంటూ చనిపోయాడు. ఆయన తర్వాత ఆయన వారసులుగా నర్సయ్యతో పాటు శేషగిరిరావు, గొట్టిపాటి హనుమంతరావు తమ్ముడు శేషగిరిరావు, డాక్టర్ శేషగిరిరావు కుమారుడు రవి కుమార్, అంటే ఇప్పుడు బుజ్జి అని పిలుస్తుంటారు. వీళ్ళు ఇలా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. దీనికి సంబంధించిన అంశాలు మనం ఈరోజు చర్చించుకుందాం. ఉమ్మడి రాష్ట్రంలో కానీ నవ్యాంధ్రప్రదేశ్లో కానీ గొట్టిపాటి కుటుంబానికి ఉన్న ఇమేజ్, ఆ ప్రాధాన్యతను కొంచెం మనం చర్చించుకుందాం. మీరు ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, గంట గుర్తు మీద క్లిక్ చేసి సభ్యులుగా నమోదు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రకాశం జిల్లా అంటే ఉమ్మడి ప్రకాశం, అంటే ఇప్పుడు బాపట్ల జిల్లాగా మనం పరిగణించాలా. ఆ బాపట్ల జిల్లాలోని మండల కేంద్రమైన ఎద్దనపూడిలో గొట్టిపాటి హనుమంతరావు 1981లో ప్రత్యక్ష ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా ఎన్నికారు. ఆ ఎన్నిక జరిగిన వారం రోజులకే అప్పట్లో అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సమితి అధ్యక్షుడు, అంటే పంచాయతీ సమితులు, అంటే మండల వ్యవస్థ కంటే ముందు పంచాయతీ సమితులు ఉండేవి. ఆ సమితిలో సంతమాగులూరు సమితి అధ్యక్షుడిగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నికాడు. దాంతో సర్పంచ్ పదవికి రాజీనామా చేశాడు. సమితి అధ్యక్షుడిగా ఉంటానే 83లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. ఆ సందర్భంగా ఎన్టీ రామారావు విధించిన షరతుకు లోబడి సమితి అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరాడు. 83లో ప్రత్యక్ష ఎన్నికల్లో మార్టూరు నుంచి ఆయన శాసనసభ్యుడిగా తొలిసారిగా ఎన్నికారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అంటే 81లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్తులన్నింటినీ కైవసం చేసుకుంది. ఆ కోవలో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం పెట్టి తెలుగుదేశం పార్టీ దింపిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గొట్టిపాటి హనుమంతరావు జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికాడు. దాంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత మార్టూరుకు జరిగిన ఉప ఎన్నికలో దగ్గుపాటి వెంకటేశ్వరరావుని తీసుకొచ్చి ఆడ పోటీ పెట్టి ఎద్దనపూడికి చెందిన సాదినేని చౌదరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన 4,000తో దగ్గుపాటి వెంకటేశ్వరరావుని గెలిపించారు హనుమంతరావు గారు. ఇలా సాగిపోయే దశలో 85 ఎన్నికల్లో అనూహ్యంగా గొట్టిపాటి హనుమంతరావు తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలిగారు. దానికి కారణం ఏంటంటే అద్దంకిలో 83లో గరటయ్య మీద, బాచిన చెంచు గరటయ్య మీద ఓడిపోయాడు. దాంతో మార్టూరు ఎమ్మెల్యేగా ఉన్న హనుమంతరావు జెడ్పీ చైర్మన్ కావడంతో ఖాళీ అయింది. జెడ్పీ చైర్మన్కి ఇంకా పదవీ కాలం టైం ఉంది. అయినా ఉండటంతో బలరాంని మార్టూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించారు. కరణం బలరాం చంద్రబాబుతో పాటు 83లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశంలో చేరాడు. దీంతో హనుమంతరావు మనస్తాపానికి గురై నా సీటు నన్ను అడగకుండా అభ్యర్థిని ఎంపిక చేస్తారని జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి, పార్టీ పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలిగిన తర్వాత 85 ఎన్నికల తటస్థంగా ఉన్నాడు. 89 ఎన్నికల నాటికి, అంటే 85-89 మధ్యలో జరిగిన పరిణామాల్లో గొట్టిపాటి హనుమంతరావు కాంగ్రెస్ అభ్యర్థిగా మార్టూరు నుంచి పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో బలరాం గెలిచాడు, హనుమంతరావు ఓడిపోయాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కరణం బలరాం 94 ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. అలా జరుగుతున్న ప్రస్తావనలో మార్టూరు కాంగ్రెస్ టికెట్ కోసం కరణం బలరాం, గొట్టిపాటి హనుమంతరావు ఢిల్లీ స్థాయిలో పోటీ పడ్డారు. ఈ పోటీలో హనుమంతరావుకి సీట్ రాలేదు. కరణం బలరాంకి కాంగ్రెస్ టికెట్ రావడంతో గొట్టిపాటి హనుమంతరావుకి అద్దంకి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే నేను నియోజకవర్గం మారను అని అద్దంకిలో నామినేషన్ వేయకుండా కాంగ్రెస్ అభ్యర్థిగానే మార్టూరులో నామినేషన్ దాఖలు చేశారు. చివరి నిమిషంలో జరిగిన పరిణామాల్లో, అంటే అప్పటికే దగ్గుపాటి వెంకటేశ్వరరావు పర్చూరు, తన సొంత నియోజకవర్గం పర్చూరుకు మారాల్సి వచ్చింది. అంటే పర్చూరులో గెలిచిన దగ్గుపాటి చౌదరి నాదెండ్ల భాస్కరరావుకి వెళ్ళిపోవడంతో ఆ ఖాళీలో పర్చూరు ఆయన వెళ్ళారు. ఆ సమయంలో ప్రకాశం జిల్లా రాజకీయాలు మొత్తం, తెలుగుదేశం పార్టీ రాజకీయాలన్నీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు పరిశీలించారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఎన్నికల్లో కరణం బలరాం కాంగ్రెస్ అభ్యర్థిగా మార్టూరులో వేయడంతో ఈ హనుమంతరావుని తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. దాంతో హనుమంతరావు నా ఒక్కడికి కాదు, గరటయ్యకి కూడా సీట్ ఇస్తేనే మేము ఇద్దరం వస్తుంటాం. అప్పటికే గరటయ్య 89లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. 83-85లో తెలుగుదేశం ఎమ్మెల్యే గెలిచి 89లో ఆడు ఓడిపోయి జాగలమూడి రాఘవరావు అని ఆయన అక్కడ ఎమ్మెల్యే గెలిచాడు. దాంతో ఆయన మధ్యలో జనతాదళ్ అని అదని దాన్ని తెలుగుదేశం రాజీనామా చేసి బయటికి పోవటం, కాంగ్రెస్లో చేరటం, ఇవన్నీ జరిగిన పరిణామాల నేపథ్యంలో అప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఇద్దరికి, గరటయ్యకి అద్దంకి, హనుమంతరావుకి మార్టూరు సీట్లు ఎంపిక చేశారు.
అయితే చివరి నిమిషంలో బీ ఫారం ఈయన కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో స్వతంత్ర అభ్యర్థి అయ్యాడు. ఇండిపెండెంట్గానే 94లో కరణం బలరాం మీద హనుమంతరావు సుమారు 15,000 ఓట్లతో గెలిచాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పార్టీ ఎన్టీఆర్, లక్ష్మీభారతి, తర్వాత ఇటు చంద్రబాబు, ఈ రెండు వర్గాలు చీలిపోయిన సందర్భంలో ప్రకాశం జిల్లా శాసనసభ్యులంతా కూడా దగ్గుపాటి వెంకటేశ్వరరావు వైపే ఉన్నారు. వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ నుంచి మరలా చంద్రబాబు నుంచి మరలా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళే సమయంలో చంద్రబాబు ఫస్ట్లోనే చంద్రబాబు దగ్గర ఉన్న సమయంలోనే హనుమంతరావు దాన్ని అబ్జెక్ట్ చేశాడు. నేను మీ ఎన్నిక మిమ్మల్ని మేము ఫాలో అవుతున్నాం, నీకు చంద్రబాబుకు పడదు, ఆలోచించి నిర్ణయం తీసుకో, నువ్వు ఏంటంటే అటే 10 పదే నేను మారాలంటే మారనని చెప్పి అన్నా కూడా లేదు నేను ఇటే ఉంటానని కొద్ది రోజులకే చంద్రబాబుకి ఆయనకి అభిప్రాయ భేదాలు వచ్చి వాళ్ళు ఎన్టీఆర్ అయిపోయినా కూడా హనుమంతరావు నేను రాను అని ముందే చెప్పానని స్ట్రాంగ్గా చంద్రబాబు కలిగి ఉన్నాడు. అలా జరిగిన పరిణామాల్లో హనుమంతరావుకి మంత్రివర్గ విస్తరణలో ప్రకాశం జిల్లాలో సివిల్ సప్లైస్ మంత్రి క్యాబినెట్, చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి వచ్చింది. ఆయన మంత్రిగా ఉన్న హయాంలోనే 96లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే బాపట్లలో తెనాలి ఎంపీగా ఉన్నటువంటి ఉమారెడ్డిని తీసుకెళ్లి బాపట్లలో పోటీ పెట్టి గెలిపించాడు పార్లమెంట్. అనేక మీటింగ్లో అప్పుడు వెంటనే యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో ఉమారెడ్డికి మంత్రి వచ్చింది. అప్పుడు అనేక సభల్లో ఈ మంత్రి పదవి నాకు గొట్టిపాటి భిక్ష అని చెప్పిన ఇప్పుడు కూడా రికార్డులు వెరిఫై చేయొచ్చు. అలా జరిగిన ప్రస్తావనలో మంత్రిగా ఉన్న సమయంలో ప్రకాశం జిల్లాలో మంచి పట్టు సాధించి ప్రధానంగా సాగర్ కాలువ నీళ్ళు రాకపోతే హైదరాబాద్ నుంచి మానిటరింగ్ చేసి వెంటనే అక్కడికి వచ్చి రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిందని చెప్పి అంతా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చిన సమయంలో ఆరోగ్యం దెబ్బతింటంతో 98 ఆ ప్రాంతంలో 97-99 ప్రాంతంలో చనిపోయాడు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో హనుమంతరావు తనయుడు నర్సయ్య, గొట్టిపాటి నరసింహరావు అంటారు, నర్సయ్య అంటారు, ఆయన్ని శాసనసభ్యుడిగా పెడితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు క్యాండిడేట్ లేకపోవటం, రకరకాల పరిణామాల నేపథ్యంలో అక్కడ సుమారు నన్నపనేని బాలమ్మ అని ఒక ఆమెను మార్టూరుకు సంబంధించి చీరాల్లో ఉండే ఆమె మహిళా సంఘాల స్వచ్ఛంద సంస్థలు పనిచేసే బాలమ్మను అభ్యర్థిగా పెడితే 10,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. దాదాపు 1,15,000 మెజార్టీతో నర్సయ్య గెలిచాడు. ఆ టైంలో కొంజేటి రోసి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన 94లో చీరాల ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఈ పరిణామాల నేపథ్యంలో హనుమంతరావు చనిపోయిన తర్వాత జరిగిన సమయంలో వారసులు రాజకీయాలకు తెరపేదకు వచ్చారు. ఆ తర్వాత జరిగిన 99 ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీతో పొత్తులో ఉంటాం. అప్పటికే 94లో కాంగ్రెస్లో చేరి ఓడిపోయిన బలరాం 98 పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశంలో చేరటం, అంటే హనుమంతరావు చనిపోయిన తర్వాత పరిణామాల్లో వాళ్ళిద్దరూ శాశ్వత శత్రువులుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి హనుమంతరావు చనిపోయిన తర్వాత బలరాం తెలుగుదేశంలో చేరటం, 98 పార్లమెంట్ ఎన్నికల్లో బలరాం కూడా తెలుగుదేశం తరపున ఉండటం, 99 పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆ జిల్లాలో గొట్టిపాటి వర్గానికి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనే ప్రాతిపదిక మీద కరణం బలరాంను ఒంగోలు లోక్సభ పంపించి గరటయ్య హనుమంతరావు ఇద్దరు అద్దంకి మార్టూరులో వీళ్ళకి బాపట్ల లోక్సభలో మీకు ప్రమేయం మీకు ఇబ్బంది లేదుగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయటం. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో హనుమంతరావు చనిపోయిన తర్వాత గొట్టిపాటి నర్సయ్య కానీ గరటయ్య కానీ కరణం బలరాంతో సఖ్యతగానే ఉంటా వచ్చారు. అభిప్రాయ భేదాలు లేకుండా సాగుతూ ఉంది. అలా సాగే దశలో 2004 అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి గొట్టిపాటి బుజ్జి రవికుమార్ కాంగ్రెస్ తరపున టికెట్ తెర మీదకి వస్తే రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి అప్పుడు పీసీసీ అధ్యక్షుడు టికెట్ అడగటం, మీరు తెలుగుదేశంలో ట్రై చేసుకో, మీ కుటుంబం అంతా అటు ఉంది, ఇటు మంచి పద్ధతి కాదు, మేము నీకు మీ అన్న మీద ఇవ్వటం అన్నా కూడా కాదు ఇవ్వాల్సిందే అంటాం. అలా తండ్రి గొట్టిపాటి శేషగిరిరావు డాక్టరు, ఆయన రాజశేఖర రెడ్డికి వైద్య రంగంలో వైద్య విద్యార్థిగా మిత్రుడు. ఈ పరిచయాలు పెట్టుకున్నా కూడా రాజశేఖర రెడ్డి ఎంత వారించినా కూడా నేను కాంగ్రెస్లో చేరాల్సిందేనని కాంగ్రెస్లో చేరటం. అలా 2004 అసెంబ్లీ ఎన్నికల నాటికి అక్కడ మార్టూరులో అన్నాదమ్ముళ్ళు ఇద్దరు పోటీ చేసేయాల్సి వచ్చింది. గొట్టిపాటి నరసయ్య తెలుగుదేశం తరపున, రవికుమార్ కాంగ్రెస్ తరపున గెలిస్తే ఆ కాంగ్రెస్ గాలిలో రవికుమార్ మార్టూరు నుంచి గెలుపొందాడు, నరసయ్య ఓడిపోయాడు. అలా ఆ పరిణామాల్లో కరణం బలరాం ఒంగోలు ఎంపీగా ఉన్న బలరాం అద్దంకి ఎమ్మెల్యేగా పోటీ చేయటం, అద్దంకిలో ప్రాతినిధ్యం వస్తున్న గరటైని పర్చూరు ఎమ్మెల్యేగా మార్చడం. పర్చూరు ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్లో చేరటం. ఇలా ఆ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఈ అద్దంకి, పర్చూరు, మార్టూరు, ఈ ఇట్లా బలరాము, గరటయ్య, గొట్టిపాటి హనుమంతరావు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు వీళ్ళ చుట్టూ రాజకీయాలు అటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తిరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో ఆయన బలరాం అద్దంకిలో ఎమ్మెల్యే గెలుపొందడం, పర్చూరులో గరటయ్య ఓడిపోవటం ఇలా జరిగినాయి. అదే సందర్భంలో
2004లో ఇక్కడ గెలుపొంది రవికుమార్ గెలుపొంది. 2009 నాటికి నియోజకవర్గాల పునర్విభజన వచ్చింది. మార్టూరు అసెంబ్లీ రద్దయిపోయింది. దీంతో 2004లో మార్టూరులో ప్రాతినిధ్యం వహించినటువంటి గొట్టిపాటి రవికుమార్ 2009లో అద్దంకి షిఫ్ట్ అయితే, మార్టూరులో ఓడిపోయినటువంటి తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి నర్సయ్య పచ్చూరు తెలుగుదేశం అభ్యర్థి. పచ్చూరులో దగ్గుపాటి వెంకటేశ్వరరావు నర్సయ్య మధ్య హోరాహోరీపూర్లో 2000తో నర్సయ్య ఓడిపాడు. గొట్టిపాటి రవి కరణం బలరాం మధ్య హోరాహోరీపూర్లో అద్దంకిలో బలరాం ఓడిపోయి రవికుమార్ ఎమ్మెల్యే గెలుపొందారు. ఇలా రాజకీయంగా కలగాపులంగా గొట్టిపాటి వంశం, గొట్టిపాటి కుటుంబం అంటే మనం 83 పరిగణలో తీసుకోకపోతే 1994 నుంచి 94, 99, 2004 వరుసలో 3 సార్లు ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గొట్టిపాటి రాజకీయం అంతా కూడా అద్దంకి కేంద్రంగా సాగుతూ వచ్చింది. ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ అద్దంకిలో 2009, 14, 19 వరుసగా 3 సార్లు గెలుపొంది అద్దంకిలోనే హ్యాట్రిక్ సాధించారు. విచిత్రంగా 2009లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అయితే 2014లో వైసీపీ అభ్యర్థి, 2019లో తెలుగుదేశం అభ్యర్థిగా తన పట్టు నిరూపించుకున్నారు. 2014, 19లో నవ్యాంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాల్లో వైకాపాకు చెందినటువంటి 23 మంది శాసనసభ్యులు తెలుగుదేశంలో చేరితే వాళ్ళలో సుమారు 17-18 మందికి టికెట్లు, చంద్రబాబు టికెట్లు ఇచ్చి గెలుపొందింది వాళ్ళ ఏకైక వ్యక్తి గొట్టిపాటి రవికుమార్. అలా ఆ గొట్టిపాటి ఫ్యామిలీలో తన పట్టు నిలుపుకుంటానే మరోవైపు నర్సయ్య 2004లో ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయనకు ఆరోగ్యం దెబ్బతింటాం, ఈ రకరకాల పరిణామాలు 2009లో ఓడిపోయిన తర్వాత దెబ్బతింటాం, ఆర్థికంగా కొంత వనరులు లేక తెలుగుదేశం నుంచి ఆయన వైకాపాలో చేరడం, వైకాపాలో చేరిన తర్వాత చనిపోయాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు 2014లో నర్సయ్య కుమారుడు భరత్కు పచ్చూరు వైకాపా సీట్ ఇచ్చారు. ఇటు బాబాయ్ అద్దంకిలో పోటీ చేశారు. ఇద్దరు పోటీ చేస్తే భరత్ ఓడిపోయాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లా, కోస్తా జిల్లాలో గొట్టిపాటి కుటుంబం 1994 నుంచి పరిగణలో తీసుకుంటే 94 నుంచి 2009 వరకు ఉమ్మడి రాష్ట్రంలో, 2014 నుంచి ఇప్పటి వరకు నవ్యాంధ్రప్రదేశ్లో శాసనసభలో గొట్టిపాటి వంశం, గొట్టిపాటి వారసులు ప్రాతినిధ్యం కొనసాగుతూనే ఉన్నారు. అంతకుముందు 83లో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికారు. ప్రధానంగా గొట్టిపాటి రవికుమార్ 2019లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వైకాపా వాళ్ళు ఆయన గ్రానైట్ వ్యాపారాన్ని అనేక ఇబ్బందులు పెట్టి దాడులు చేసి 100 కోట్ల రూపాయలు ఆర్థిక వనరులు దెబ్బతీసినా కూడా నిగ్రహం కోల్పోకుండా నిజాయితీగా పార్టీలు నిలబడి ఇప్పటికి కూడా అలా కొనసాగుతున్నారు. రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్ కాబోయే మంత్రి అని ఇప్పటికే అందరూ భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో గొట్టిపాటి రవికుమార్ మీద వైకాపాకి అభ్యర్థే లేక ఏం చేయాలనేటువంటి పరిస్థితిలో మొన్నటిదాకా గరటయ్య కుమారుడిని, గరటయ్య గత ఎన్నికల్లో రవికుమార్ మీద ఓడిపోయాడు. గరటయ్య కుమారుడు బాచిన చైతన్య అభ్యర్థి అని చెప్పి ఇప్పటిదాకా ఇన్ఛార్జిగా ఉండి చివరి నిమిషంలో వైవి సుబ్బారెడ్డి మిత్రుడిని దొడ్లేరు, క్రోసూరు మండలం, గుంటూరు జిల్లా పెద్ద బడా కాంట్రాక్ట్ని తీసుకెళ్ళి అక్కడ రవికుమార్ మీద పెట్టారు. ఓటుకు 5,000, 10,000 చొప్పున ఇచ్చి రవికుమార్ని ఎన్నికలో ఓడిస్తాం అనేది ఒక ఎజెండాగా ముందుకు పోతా ఉన్నారు. అయితే ప్రజల్లో గొట్టిపాటి కుటుంబం మీద ఉన్నటువంటి విశ్వసనీయత, రాజకీయాల్లో నిజాయితీ, ప్రధానంగా రవికుమార్ 2009, 14లో ఆ జిల్లాలో జరిగినటువంటి వైకాపా ఒత్తిళ్లలో కేబినెట్ మంత్రిగా చేసిన సిద్ధారాఘవరావు లాంటి వాళ్ళే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. కోస్తా జిల్లాలో ఒక బలమైనటువంటి నేతగా ఉన్న కరణం బలరాం లాంటి వాళ్ళే వైకాపాలో చేరడం జరిగింది. కానీ వాటన్నిటిని కూడా తట్టుకొని గొట్టిపాటి రవికుమార్ నిజాయితీగా పార్టీలు నిలబడి ఇప్పటికి కూడా చంద్రబాబుకి అండదండలుగా ఉన్నాడు. ప్రధానంగా రాజధాని రైతులు పాదయాత్రలో ముందు వరుసలో నిలబడి పోలీసుల దాడులను కూడా డి అంటే డి అని ఎదుర్కొని ఆ జిల్లాలో ఉన్నారు. అదే టైంలో అటు ఉగ్ర నరసింహారెడ్డి, ఇటు రవికుమార్, దామాచర్ల జనార్దనం, ఇటు ఏలూరు సాంబశివరావు, వీళ్ళు ఒక బలమైనటువంటి నేతలుగా ఆ జిల్లాలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఒకవైపు ఆయన గొట్టిపాటి హనుమంతరావు కుటుంబానికి దగ్గుపాటి వెంకటేశ్వరరావు మొదటి నుంచి రాజకీయ గురువుగా ఉండేవాళ్ళు. ఇటు వెంకటేశ్వరరావు రాజకీయాల స్తబ్దతగా ఉన్న దగ్గుపాటితో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ఇటు ఆయన ఉండేది రవికుమారు చెల్లూరుపేటలో నివాసం ఉంటారు, ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసిస్తా, ఇటు చెల్లూరుపేటలో అటు నర్సరావుపేట, ఇటు చెల్లూరుపేట, పత్తిపాడు, పెదనందిపాడు ఈ ఏరియాలో కూడా ఒక బలమైన ఒక నేతగా, నిష్కలంకమైనటువంటి ప్రజాసేవకుడిగా ముందున్నారు. ఆ విధంగా గొట్టిపాటి హవా, ఆ కుటుంబం హవా 2019 వరకు కొనసాగుతూ ఉంది. 2024లో తిరిగి రవికుమార్ గెలుపొంది 5వసారి శాసనసభలో అడుగుపెట్టడం అనేది చాలా సునాయాసమే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కేబినెట్ని ఏర్పాటు చేస్తే కాబోయే మంత్రి అనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదని
గొట్టిపాటి రవి అనుచరులు భావిస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచే బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టడానికి కావాల్సినటువంటి వనరులన్నీ సమీకరించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇటీవల జరిగిన లోకేష్ పాదయాత్ర కానీ, అంతకుముందు రాజధాని నుంచి రైతుల పాదయాత్రలు కానీ పూర్తిగా గొట్టిపాటి కుటుంబం మమేకమైంది. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి గొట్టిపాటి కుటుంబానికి ఉన్న సంబంధాలు, అవినాభావం బంధాలుని కొనసాగిస్తా చంద్రబాబుకి మంచి ప్రాధాన్యత ఇస్తా వచ్చారు. చంద్రబాబు కూడా గొట్టిపాటి కుటుంబానికి అదే ప్రాధాన్యత ఇచ్చి కేబినెట్ మంత్రి ఇచ్చి హనుమంతరావు మంత్రి ఇచ్చారు. ఇలా కొనసాగుతున్నటువంటి గొట్టిపాటి తిరిగి నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టడం అనే తథ్యమని ప్రజలు భావిస్తున్నారు.